హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణ్ మనీ తెలుగు. ఈరోజు డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే బిగ్ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసినటువంటి లైక్ ఆశిష్ కచోలియా గారు కానీ, ముకుల్ అగర్వాల్ కానీ, విజయ్ కేడియా కానీ అండ్ మధుసూదన్ కేలా గారు కానీ వీరు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి స్టాక్స్, వీళ్ళు సెప్టెంబర్ క్వార్టర్లోనే ఫ్రెష్ ఎంట్రీ తీసుకున్న స్టాక్స్. ఈ స్టాక్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ స్టాక్స్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి. మినిమం 5 years, మాక్సిమం 7 years, అప్పుడే ఒక మంచి వెల్త్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ రోజు ఫస్ట్ డిస్కస్ చేసుకోబోయే కంపెనీ విక్రాన్ ఇంజనీరింగ్ కంపెనీ. ఈ కంపెనీ వీళ్ళు ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ సెగ్మెంట్ బిజినెస్లో ఉన్నారు. వీళ్ళు లైక్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్లో ఉన్నారు. వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే విషయంలో రైల్వేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సోలార్ ఎనర్జీ కానీ, రైల్వేస్కి అండ్ మెట్రోస్ కూడా ఎలక్ట్రిఫికేషన్ కూడా డెవలప్ చేస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి క్లయింట్స్ అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ, ప్రైవేట్ ప్లేయర్స్ దగ్గర నుంచి బెటర్గానే ఉన్నారు. లైక్ ఎన్టీపీసీ కానీ, పవర్ గ్రిడ్ కానీ, ఈస్టర్న్ రైల్వేస్ దగ్గర నుంచి, జల్ జీవన్ మిషన్ అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి కానీ, అండ్ టీజీ ట్రాన్స్కో లాంటి క్లయింట్స్ ఉన్నారు ఈ కంపెనీకి. ఈ కంపెనీ మార్కెట్లో రీసెంట్గానే లిస్ట్ అయింది. August 25 ఐపీఓ ఓపెన్ అయింది. 97 రూపీస్ దగ్గర ఆగస్ట్లోనే లిస్ట్ అయింది ఈ కంపెనీ ఐపీఓ. ఈ కంపెనీ టోటల్ ఆర్డర్ బుక్ కూడా 4,000 క్రోర్గా ఉంది. ఈ కంపెనీ బిజినెస్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో రెవెన్యూ కానీ, మార్జిన్స్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ విషయంలో కూడా బెటర్గానే గ్రో అవుతుంది. ఈ కంపెనీ ఇప్పటి వరకు 17 స్టేట్స్లో 44 ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేసింది. ప్రజెంట్గా 34 ప్రాజెక్ట్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి ఈ కంపెనీ కింద. ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే, ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ 2,502 క్రోర్గా ఉంటే, స్టాక్ పీఈ రేషియో 29.5గా ఉంది. ఆర్ఓసి కూడా 27.2. ఈచ్ అండ్ ఎవ్రీ విషయంలో కూడా బెటర్గానే ఉంది. ఈ కంపెనీకి బుక్ వాల్యూ అయితే 45 రూపీస్గా ఉంటే బెటర్గా ఉందన్నట్టు. కంపేర్ టు డెట్స్తో పోలిస్తే అసెట్సే ఎక్కువగా ఉన్నాయి ఈ కంపెనీకి. ఈ కంపెనీ ఐపీఓ టైంలో ఎంత ప్రైస్ ఉందో స్టిల్ ఇప్పటికి కూడా సేమ్ అదే ప్రైస్ దగ్గరనే ఉంది. ఈ కంపెనీలో యాంకర్ బుక్ పార్టిసిపేషన్లో ఐపీఓలో పార్టిసిపేట్ చేశారు. లైక్ ఆశిష్ కచోలియా కానీ, ముకుల్ అగర్వాల్ గారు కానీ. దానితో పాటుగా మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే పర్సంటేజ్ పెంచారు. ఈ స్టాక్లో ఇద్దరైతే ఉన్నారు ఇన్వెస్టర్గా, బిగ్ ఇన్వెస్టర్లు. ఈ కంపెనీ ఆర్డర్ బుక్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్లో కూడా బెటర్గా పెరుగుతూ గ్రో అవుతుంది. రీసెంట్ టైమ్స్లో కూడా వీళ్ళకి ఆర్డర్స్ వచ్చాయి. లైక్ 106.41 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ ఆర్డర్ వచ్చింది సోలార్ ప్లాంట్ను డెవలప్ చేయడానికి. దాంతో పాటుగా 350 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే ఆర్డర్ కూడా వచ్చింది వీళ్ళకి. ఇంకొక ఆర్డర్ కూడా సోలార్ పవర్ ప్లాంట్ని డెవలప్ చేయడానికి. ఈ కంపెనీలో ప్రమోటర్స్ ఎలా ఉన్నారో చూస్తే, ప్రమోటర్ వాటాని 56.17%గా ఉంటే, ఎఫ్ఐఎస్ 2.38%గా ఉన్నారు, డిఐఎస్ 12.64%గా ఉన్నారు, పబ్లిక్ అయితే 28.8%గా ఉన్నారు. ఈ కంపెనీలో అయితే ఇద్దరు ఇన్వెస్టర్లు ఉన్నారు కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే బెటర్ చాయిస్ అయితే నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయే టాప్ కంపెనీ ఏంటంటే టెక్ డి సైబర్ సెక్యూరిటీ, అంటే టెక్ డిఫెన్స్ ల్యాబ్స్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీ కూడా మార్కెట్లో ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో వీళ్ళ బిజినెస్ బెటర్గానే గ్రో అవుతుంది. ఈ కంపెనీ ఐపీఓ కూడా రీసెంట్గానే మార్కెట్లో లిస్ట్ అయింది. 15th సెప్టెంబర్లోనే ఐపీఓకి వచ్చారు వీళ్ళు మార్కెట్లోకి. వీళ్ళ కంపెనీ బిజినెస్ అయితే డిఫెన్స్ లైక్ సైబర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేసే విషయంలో ఉన్నారు. వాళ్ళతో పాటుగా ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేయడం కానీ, అండ్ కోర్సెస్ కానీ, వర్క్ షాప్స్ కానీ, అండ్ అదర్ యూనివర్సిటీలో కూడా వీళ్ళైతే టైప్ అయి ఉన్నారు. వీళ్ళకి క్లయింట్స్ అయితే ఇండియాలో బెటర్గానే ఉన్నారని చెప్పొచ్చు. లైక్ బిగ్ క్లయింట్స్ ఉన్నారు వీళ్ళకి. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ దగ్గర నుంచి అంటే ఫారెన్ క్లయింట్స్ కూడా ఉన్నారు ఈ కంపెనీకి. లైక్ మెయిన్గా ఈ కంపెనీకి క్లయింట్స్ ఎవరు ఉన్నారో చూస్తే అదాని వాళ్ళు ఉన్నారు, అలియన్స్ పార్ట్నర్ కానీ, అస్త్రల్ పైప్స్ కానీ, గ్రూపీ కానీ, ది గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, హామ్వర్ ఐస్ క్రీమ్ కానీ, టొరెంట్ పవర్ కానీ, జెన్సార్ అండ్ అడ్వాంట్ మెడ్ వాళ్ళు ఉన్నారు. ఈ కంపెనీకి అయితే క్లయింట్స్ బెటర్గానే ఉన్నారు. వీళ్ళు క్లయింట్స్కి ఎక్స్పర్ట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి అవసరమైతే. ఈ కంపెనీ బిజినెస్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో బెటర్గానే గ్రో అయింది. ఈ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూస్తే, మార్కెట్ క్యాప్ 545 క్రోర్గానే ఉంది, స్టాక్ పీ 57.7గా ఉంది, బుక్ వాల్యూ అయితే 85.9 రూపీస్గా ఉంది. ప్రజెంట్ కరెంట్ ప్రైస్ అయితే 729 రూపీస్గా ఉంది ఈ స్టాక్. రిటర్న్స్ కానీ అండ్ ప్రాఫిట్స్ కూడా ఈ కంపెనీకి అయితే బెటర్ అనగానే జనరేట్ అవుతుంది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. ఈ కంపెనీ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఐపీఓ ప్రైస్ 193 రూపీస్గా ఉంటే, మార్కెట్లో లిస్ట్ అయిన రోజే 120 ప్రాఫిట్లో లిస్ట్ అయింది. స్టిల్ అప్పటి నుంచి కూడా కంటిన్యూగా పెరుగుతూనే వెళ్ళింది. స్టిల్ ఇప్పుడైతే కొంచెం కరెక్షన్ తీసుకునే స్టేజ్లో ఉంది. ఈ
ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే కొంత టైం వరకు వెయిట్ చేయండి. కరెక్షన్ తీసుకున్న తర్వాత మాత్రమే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ప్లాన్ చేయండి. ఎందుకంటే ఐపీఓ ప్రైస్ 193 రూపీస్గా ఉంది. లైక్ 850 రూపీస్ వరకు కూడా వెళ్ళింది ఈ స్టాకు. ఇంత హై ప్రైస్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టద్దు. కొంత టైం వరకు అయితే వెయిట్ చేయండి, కరెక్షన్ తీసుకున్న టైం వరకు. నెక్స్ట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టండి, ప్రైస్ డౌన్లో ఉన్నప్పుడు. టెక్ డిఫెన్స్ ల్యాబ్లో విజయ్ కేడియా గారు అయితే 6% ఆఫ్ ద వాటా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఇప్పుడు కాదు, ఐపీఓ టైంలో కాదు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. కంపెనీ 2016లో సీడ్ ఫండ్కి వెళ్ళినప్పుడే విజయ్ కేడియా గారు అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఇప్పుడు మార్కెట్లో లిస్ట్ అయింది. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూస్తే జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ కంపెనీ. ఈ కంపెనీలో కూడా ఆశిష్ కచోలియా గారు ఐపీఓ యాంకర్ బుక్ పార్టిసిపేషన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. వాటితో పాటుగా మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత కూడా వాటానైతే పెంచారు. జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ కంపెనీలో ఈ కంపెనీ స్క్రాప్ని రీసైకిల్ చేసి లైక్ లెడ్ కానీ కాపర్ కానీ అల్యూమినియం లాంటి ప్రోడక్ట్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాటితో పాటుగా సెల్ కూడా చేస్తూ ఉంటారు. ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్ని ఆల్ ఓవర్ గ్లోబల్గా కూడా సెల్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఈ కంపెనీ వాళ్ళు బిజినెస్ బెటర్గానే గ్రో అయింది ఇయర్ అనేది కంపారిజన్లో. టోటల్ మార్కెట్ క్యాప్ కూడా 30,341 క్రోర్గా ఉంది. ఇవన్నీ కూడా రేర్ ఎర్త్ మెటల్గా కన్సిడర్ చేయొచ్చు. రీసెంట్ టైంలో రేర్ ఎర్త్ మెటల్ మార్కెట్లో బెటర్గా డిమాండ్ ఉంది. ఆల్ ఓవర్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో ఈ కంపెనీ స్టాక్ కూడా ఫ్యూచర్లో బెటర్గా గ్రో అవ్వచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. స్టాక్ పిఈ రేషియో 52.7గా ఉంటే ఆర్ఓసి 27.2గా ఉంది. కరెంట్ ప్రైస్ ఈ స్టాక్కి 387 రూపీస్గా ఉంది. ఈ కంపెనీ ఐపీఓకి వచ్చే టైంలో మార్కెట్లో ప్రైస్ 250 రూపీస్గానే ఫిక్స్ చేశారు. లిస్ట్ అవ్వడం కూడా 250 రూపీస్ దగ్గరగానే లిస్ట్ అయింది. కానీ లిస్ట్ అయిన నెక్స్ట్ డే నుంచి స్టాక్ అయితే పెరగడం స్టార్ట్ అయింది. ఈ స్టాక్ స్టిల్ ఇంకా పెరగడానికి అయితే హోప్ ఉంది అని నేనైతే అనుకుంటున్నాను. దీనికి మెయిన్ రీజన్ అయితే ఆశిష్ కచోలియా గారు ఇన్వెస్ట్మెంట్ పెట్టారని, దాంతో పాటుగా రేర్ ఎర్త్ మెటల్కి బాగా డిమాండ్ ఉంది మార్కెట్లో. ఈ కంపెనీ రిజల్ట్స్ కూడా బెటర్గా ఇయర్ అండ్ ఇయర్ కంపారిజన్లో పోస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్టర్స్ కూడా బెటర్గానే ఉన్నారు ఈ కంపెనీలో. ప్రమోటర్ వాటనే 73.59%గా ఉంటాయి. ఎఫ్ఐఎస్ కూడా ఉన్నారు ఈ కంపెనీలో 6.42%గా. డిఐఎస్ ఉన్నారు 6.43%గా. పబ్లిక్ కూడా ఉన్నారు 13.56%గా. ఈ కంపెనీ ప్రజెంట్గా అయితే కొంచెం హైలోనే ఉంది. స్టాక్ ప్రైస్ లైక్ 383 రూపీస్గా ఉంది. ఇది యాక్చువల్గా ఐపీఓ టైంలో 250 రూపీస్ కాబట్టి కొంత కరెక్షన్ తీసుకున్న తర్వాత లో ప్రైస్లో అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఇది ఫ్యూచర్లో కూడా బెటర్గా పెరగడానికి ఛాన్స్ ఉంది అని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయే స్టాక్ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీలో కూడా ఈ బ్యాంకింగ్ స్టాక్లో మధుకేలా గారు అయితే రైట్ ఇష్యూలో పార్టిసిపేట్ చేసి 5.7 క్రోర్ షేర్ని అయితే పర్చేజ్ చేశారు రైట్ ఇష్యూ ద్వారా. రీసెంట్గానే ఈ బ్యాంక్ వాళ్ళు 950 క్రోర్ అమౌంట్ రైట్స్ ద్వారా ఇష్యూ చేశారు, అమౌంట్ని రైజ్ చేశారు అమౌంట్ని. ఈ కంపెనీ స్టాక్ కూడా ఫ్యూచర్లో బెటర్గా గ్రో అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. దానికి రీజన్ అయితే రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, ఇండియాలో చిన్న బ్యాంక్స్ అన్నీ కూడా మెర్జ్ చేసి ఓన్లీ 4 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్గానే ఉంటాయి అని. దాంతో పాటుగా ఇండియాలో బ్యాంకింగ్ సెక్టార్లో ఎఫ్డిఐస్ అలో చేస్తుంది 49% వరకు. రీసెంట్ టైమ్స్లో ఫెడరల్ బ్యాంక్లో కూడా 10% ఇన్వెస్ట్మెంట్ పెట్టారు బ్లాక్ రాక్ వాళ్ళు. రీసెంట్ టైమ్స్లో ఇండియాలో ఉన్నటువంటి బ్యాంకింగ్ సెక్టర్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ. ఈ రీజన్ వల్ల ఇండియాలో ఉన్నటువంటి బ్యాంకింగ్ స్టాక్స్ ఫర్దర్ గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ టోటల్ మార్కెట్ క్యాప్ అయితే 2877 క్రోర్గా ఉంటే ఆర్ఓసి 7.7గా ఉంది. రీసెంట్ టైమ్స్లో ఈ బ్యాంకు రిజల్ట్స్ అయితే నార్మల్గానే ఉన్నాయి, కానీ ఫ్యూచర్లో బెటర్గా గ్రో అవ్వడానికి ఛాన్స్ అయితే ఉండొచ్చు. ఈ కంపెనీ మార్కెట్లోకి ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి కూడా స్టాక్ అయితే ఏం పెరగలేదు, కంటిన్యూగా అక్కడి నుంచే డౌన్లో ఉందని తెలుస్తుంది. వీళ్ళు మార్కెట్లకు 23 జూలైలో వచ్చారు, కానీ అప్పటి నుంచి స్టాక్ అయితే డౌన్లోనే ఉంది. ప్రెసెంట్గా ఇప్పుడు కూడా ఇంకా 16 రూపీస్గానే ఉంది. మధుకేలా గారు అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ప్రైస్ 14 రూపీస్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. స్టిల్ అక్కడ కూడా రావచ్చు స్టాక్. ఈ కంపెనీలో రిజల్ట్స్ మోడరేట్గానే ఉన్నాయి, కానీ ఫ్యూచర్లో మేబీ గ్రో అవ్వచ్చు. ప్రమోటర్ వాటా కూడా తగ్గింది, 42.67%గా ఉంది. ఎఫ్ఐఎస్ 13.07%, డిఐఎస్ 10.70%గా ఉంటే గవర్నమెంట్ వాటా కూడా ఉంది ఈ కంపెనీలో 0.01%గా. పబ్లిక్ 33.54%గా ఉన్నారు. అన్ని స్టాక్స్లో ఫస్ట్ నేను ఇంపార్టెన్స్ ఇచ్చే స్టాక్ ఏంటంటే విక్రాన్ ఇంజనీరింగ్ కంపెనీకి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకు అనంటే ఈ కంపెనీలో ఇద్దరు బిగ్ ఇన్వెస్టర్లు పెట్టారు,
లైక్ ముకుల్ అగర్వాల్ గారు కానీ ఆశిష్ కచోలియా గారు కానీ 3% అంటే టోటల్గా వీళ్ళిద్దరు 6% ఆఫ్ ద వాటా కంపెనీలో ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో బెటర్గా రిజల్ట్స్ పోస్ట్ చేస్తున్నారు. వీళ్ళ బిజినెస్ కూడా గ్రో అయింది. దాంతో పాటుగా ఈ కంపెనీ ఐపీఓకి వచ్చిన టైంలో స్టాక్ ప్రైస్ ఎంత ఉందో ఇప్పుడు కూడా స్టిల్ అక్కడే ఉంది. కాబట్టి ఫస్ట్ అయితే నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి విక్రాన్ ఇంజనీరింగ్ కంపెనీకి ఇంపార్టెన్స్ ఇస్తాను. నెక్స్ట్ టెక్ డి సైబర్ సెక్యూరిటీ కంపెనీకి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఈ కంపెనీ స్టాక్ హైలో ఉంది కానీ కరెక్షన్ తీసుకున్న తర్వాత నేనైతే పర్చేజ్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తాను. నెక్స్ట్ జైన్ రిసోర్స్ రీసైక్లింగ్, లాస్ట్ అయితే ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్. ఈ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ అయితే కొంతవరకు అయితే వెయిట్ చేశాను. గవర్నమెంట్ న్యూస్ అయితే ఇంకా క్లారిటీ లేదు. మెర్జ్ చేస్తారు అన్నారు కానీ ఇంకా 100% కన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఈ న్యూస్ కన్ఫర్మ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పటి వరకు స్టాక్ కూడా కొంత డౌన్కి రావచ్చు. అప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ విక్రాన్ ఇంజనీరింగ్ కంపెనీ, నెక్స్ట్ టెక్డీ సైబర్ సెక్యూరిటీ, నెక్స్ట్ జైన్ రిసోర్స్ రీసైక్లింగ్, లాస్ట్ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ అయితే నేను ఈ కేటగిరీ వైజ్గా అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇంపార్టెన్స్ ఇస్తాను. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 5 years ఆఫ్ ద టైం పీరియడ్ చూడండి. అప్పుడే ఒక మంచి వెల్త్ అయితే క్రియేట్ అవుతుంది. మీరు మార్కెట్లో అబ్జర్వ్ చేశారంటే బిగ్ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి మార్కెట్స్ ఎలా ఉన్నా పట్టించుకోకుండా ఓవర్ ఏ టైం పీరియడ్ ఇస్తారు అది పెరగడానికి. అప్పుడే ఒక మంచి వెల్త్ అయితే క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్డీ సైబర్ సెక్యూరిటీలో కంపెనీ సీడ్ ఫండ్కి వెళ్ళిన టైంలోనే విజయ్ కేడియా గారు అయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. మేబీ 1 or 2 రూపీస్గా ఒక స్టాక్ ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. ఇప్పుడు 850 రూపీస్గా ఉందంటే కంపెనీ స్టాక్ ఎంతగా పెరిగిందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కొంత టైం పీరియడ్ ఇవ్వండి, ఒక మంచి వెల్త్ అయితే క్రియేట్ అవుతుంది. మార్కెట్స్ ఎలా ఉన్నా కూడా పట్టించుకోవద్దు. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కూడా చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఈ స్టాక్స్ మీరు పెరుగుతుంది అనుకుంటున్నారా లేదా? ఈ వ్యాలిడ్ పాయింట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.